హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. నేను పోయినసారి వీడియో శ్రీశైలంది పెట్టాను, దానికి కంటిన్యూషనే అనమాట ఇది. మీరు ఎవరైనా కనుక చూడకపోతే వెళ్ళి చూడండి. నేను చాలా యూస్ఫుల్ టిప్స్ అనేది షేర్ చేశాను. అండ్ ఈరోజైతే మీకు ఈ రూమ్ టూర్ చూపిస్తాను. ఇది 500 రూపీస్ అండి, చాలా అంటే చాలా వర్త్. సో మాకైతే చాలా స్విచెస్, చాలా సాకెట్స్ ఇచ్చారు, కానీ ఒక్కటే ఒక సాకెట్ వర్క్ చేస్తుంది. ఫోన్కి రీఛార్జ్ పెట్టుకోవడానికి మేమైతే మార్చి పెట్టుకోవాల్సి వచ్చింది. మాకు ఈ రూమ్లో డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే అదొక్కటే అని చెప్పొచ్చు. ఇంకా మంచిగా లైటింగ్స్ కానీ, ఫ్యాన్లు కానీ అన్నీ బాగా ఇచ్చారు. నీట్గా ఉందన్నమాట రూమ్ కూడా. 500కి వర్త్ అనే చెప్పొచ్చు. సో ఇంకొక టేబుల్, ఒక 2 చైర్లు అలా కూడా ఇచ్చారనమాట. ఇంకా క్లియర్గా మేము ఈ రూమ్ని ఎలా తీసుకున్నాము, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలనుకుంటే కనుక నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, వెంటనే దాన్ని వెళ్ళి చూడండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ అప్పటికే 12 అయిపోయింది అనమాట. సరే రోప్వే తీసుకుందాము, పాతాళగంగాకు వెళ్ళి స్నానం చేసేసి దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. రోప్వే పక్కనే అనమాట, మా రూమ్ పక్కనే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద క్యూ ఉంది. సరే అని చెప్పి అయినా కూడా క్యూలోకి వెళ్ళామన్నమాట. తీరా చూస్తే టికెట్ తీసుకున్న తర్వాత 1 to 1.5 hours వెయిట్ చేయమన్నారు. ఈ లోపు మేము వెళ్ళి వచ్చేసి దర్శనంకి కూడా స్టార్ట్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో పాతాళగంగాకైతే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి ఇక్కడి నుంచి మనకి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్టింగ్లోనే ఈ స్టెప్స్ దగ్గర మనకి గంగమ్మ తల్లి ఉంటారు. ఇంకా ఆవిడకి దండం పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఏమనుకున్నామంటే చాలా తక్కువ స్టెప్సే ఉండొచ్చు అనుకున్నాము. అంటే ఒక 500 లోపు ఉండొచ్చు అనే అనుకున్నాము. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయాలి. మళ్ళీ దర్శనం టైమింగ్స్ మాకు అంతగా తెలియదు అనమాట. వెళ్ళే దారిలో కనుక్కున్నాము. కానీ 500 మెట్లు అయితే కాదండి, చాలానే మెట్లు ఉన్నాయి. మేబీ నేను 1000 లోపు ఉండొచ్చు అని అనుకుంటున్నా. అండ్ ఇంకా స్టార్ట్ అయ్యాం కదా ఇంకా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం. అలాగా ఇక్కడ వెళ్ళేసరికి ఒక వ్యూ పాయింట్ కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి స్టెప్స్, వస్తూనే ఉన్నాయి. ఇంకా రావట్లేదేంటి అనుకుంటూ వెళ్తున్నాం అనమాట. మధ్యలోకి వచ్చేసరికి మా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోయాయి. అండ్ అలాగే కాళ్ళు కూడా చాలా అంటే చాలా నొప్పులు పుట్టాయి. ఇంకా కూర్చుంటూ లేస్తూ నీదే భారం శివయ్య అనుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా ఫైనల్లీ మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకుంటూ మంచిగా చాలా వాటర్ ఉన్నాయి, బోటింగ్ కూడా జరుగుతూ ఉందన్నమాట. సో ఇంక మేమైతే మంచిగా అక్కడ స్నానం చేసేసేసి మంచిగా మునిగేసి చాలాసేపు ఉన్నాం వాటర్లో. చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా బ్యాక్ టు రూమ్ అయితే వెళ్ళిపోయేసి మళ్ళీ రెడీ అయ్యేసి వెంటనే టెంపుల్కి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే చాలా ఎండునింది. మేము కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళాము. మాడిపోయాయి కాళ్ళు, అట్లనే బొబ్బల్లాగా అయిపోయాయి. అంత బాగా ఎండ తగిలిందనమాట కాళ్ళకి. అండ్ ఇంకా ఫోన్ అయితే అలవ్ లేదు. ఇంకా అక్కడ లాకర్లో పెట్టేసేసి ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోడానికి ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనము అట్లాగే అయింది, శివయ్య దర్శనము అట్లాగే అయింది. దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలుకి ఎంట్రీ లేని ప్లేసెస్లోంచి అయితే అప్పుడు ఈ జనాలు ఇంకా ఎక్కువైపోయారని చెప్పేసి మమ్మల్ని వదిలేశారు. మేము చాలా బాగా చూసాం, మమ్మల్ని నెట్టే వాళ్ళు కూడా లేరు. ఇంకా మేమే చూసి తర్వాత మేమే వచ్చేసాము. ఆ తర్వాత అయితే ఇక్కడ అన్నప్రసాదానికి వెళ్ళాము. చాలామంది జనాలు ఉన్నారు వీకెండ్ అవ్వడంతో. సో 10 to 20 minutes వెయిట్ చేసేసి మంచిగా అన్నప్రసాదం తినేసేసి తర్వాత ఏం చేసామంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. మనం 150 రూపీస్ కానీ పే చేస్తే అన్ని ప్లేసెస్ని తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హటకేశ్వరం అనమాట. అండ్ హటకేశ్వరంకి ముందైతే మేము సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము. ఆ వీడియో నేను షూట్ చేశాను, కానీ ఎక్కడో మిస్ అయిపోయింది క్లిప్పింగ్. ఆ తర్వాత వచ్చేసి హటకేశ్వరం పక్కనే లలితాదేవి పీఠం అని ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఆశ్రమం కూడా రన్ చేస్తున్నారండి. మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకున్నా కూడా అక్కడ పర్టికులర్ పర్సన్ అక్కడే కూర్చో ఉంటారు బయట. సో వాళ్ళకి మనం ఇవ్వచ్చు అనమాట. లలితాంబిక ఆశ్రమం దీని పేరు. అండ్ నాకు ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ వైబ్, ఆ ఎన్వైర్న్మెంట్ అలా ఉందన్నమాట. ఆ తర్వాత మేము పాలధార పంచదారకి వెళ్ళాము. ఈ ప్లేస్ అయితే నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఉంటాయి, దాదాపు ఒక 150 స్టెప్స్ ఉండొచ్చు. అండ్ పక్కనే చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్లో మనకి పర్టికులర్గా దొరికేది పట్టిక, తర్వాత శివయ్య లింగాలు ఉంటాయి చిన్నవి. చాలా టైప్స్ ఉంటాయి. రుద్రాక్షలు, మెయిన్లీ రుద్రాక్షలు అనమాట. నాకు
ఎక్కడ చూసినా కనిపించాయి ఆ రుద్రాక్షలన్నీ. చాలా షాప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కింద వరకు షాప్స్ ఉన్నాయన్నమాట. మీకేం కావాలన్నా కూడా దొరికేస్తాయి. మీకు శ్రీశైలంలో దొరకనివి కూడా ఈ పాలధార, పంచదార దగ్గర శివయ్యకి సంబంధించినవన్నీ దొరికేస్తాయన్నమాట. సో ఇది మొత్తం అడవి, ఫుల్ అడవనమాట. చూడండి మెట్లు కూడా సరిగ్గా లేవు. అవ్వలు, అమ్మమ్మలు కూడా ఎంత మంచిగా వెళ్ళి చూసి ఎక్కేస్తున్నారో చూడండి. ఈ పర్టిక్యులర్ పాలధార, పంచదార అయితే నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయిందనమాట. సో మొత్తం ఒక లోయ కిందకి దిగాలి ఇదంతా. అండ్ ఆ తర్వాత చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మంచి పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మీకు పాలధార, పంచదార గురించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మంచిగా బోర్డింగ్ పెట్టారు. మీరు వీడియో స్టాప్ చేసుకొని ఇక్కడ చదవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్గా మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము. అదే శిఖరం అనమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 40 రూపీస్ ఉంటుంది. ఒక 30-40 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కాక మళ్ళీ అక్కడ 10 రూపాయలు సపరేట్గా ఇవ్వాలి. మీరు ఇన్ కేస్ బైనాకులర్ నుంచి గోపురాన్ని చూడాలి అనుకుంటే కనుక. మేమైతే బైనాకులర్స్ నుంచి చూసాము. మనకి చూసినప్పుడు ఏం కనిపిస్తుందంటే గోపురం కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే మనం నందీశ్వరుని చెవులు ఉంటాయి కదా, అక్కడి నుంచి చూసినప్పుడు మనకు గోపురం కనిపిస్తే మంచిది అంటారు. దాని గురించి నాకు అంత క్లియర్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి సరిగ్గా కనిపించదు కదా అని చెప్పేసి ఇంకా బైనాకులర్స్ని ఎగ్జాక్ట్గా పాయింట్లో పెట్టేశారనమాట, టెంపుల్ కనిపించేలాగా. నాకు చాలా మంచిగా అనిపించింది ఇది కూడా. సో అదనమాట ఇవాల్టి ముచ్చట. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.